హాయ్ అండి. ఈరోజు ఏలూరు నాటుకోళ్ళ సంతకైతే వెళ్తున్నాము. అక్కడ నాటుకోళ్ళు అనేది కోడి పిట్టలు కానీ కోడి పుంజులు కానీ ఏ రేట్లు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఏంటి అనేది ఒకసారి మన వీడియో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. మా వీడియోని అయితే పూర్తిగా చూడండి. మా వీడియో కానీ నచ్చినట్టయితే కనుక ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబర్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు అయితే మీకు అందిస్తాము. ఇచ్చాడు అది వేరే రావద్దు వచ్చి అయ్యా కంపెనీ ఇక్కడ కనపడే కోడిపెట్టే భీమవరం కోడిపెట్టే అన్నారండి. భీమవరం నుంచి వచ్చిందంట. దీని ధర వచ్చేప్పటికి 4,000 అని చెప్తున్నా. 4,000 ఫైనల్ ఇచ్చేస్తున్నాడు. మంచి వెయిట్ మంచి హైట్ ఉందండి. సేమ్ ఇది కోడి పుంజులాగా ఉందండి. కోడి పెట్ట అయినా సరే ఇక్కడ మార్కెట్లో చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లు అయితే చెప్తున్నారండి. ఇక్కడ చూడండి, కోడి పుంజు వచ్చేప్పటికి 2,000 చెప్తున్నారండి. ఫైనల్ అయితే మీకు 1,500 కానీ స్టార్టింగ్ ఉన్నాయండి. రేట్లు అయితే చాలా తక్కువ ధరలో చెప్తున్నారు. మంచి మంచి కోడి పుంజులు కానీ కోడి పెట్టలు కానీ మార్కెట్లో ఈరోజు చాలా వచ్చినాయి. మీకు కానీ కావాలంటే మార్కెట్కి వచ్చి తీసుకున్నట్టయితే మంచి మంచి కోడి పుంజులు కానీ కోడి పెట్టలు కానీ తీసుకోవచ్చు. చూడండి, కోడి పుంజు వచ్చేపాటికి 3,000 చెప్పారండి. 3,000కి అయితే ఇచ్చేస్తా అన్నాడు. చూడండి, మంచి హైట్ మంచి వెయిట్ ఉంది కోడి పుంజు. చాలా అంటే చాలా బాగుందండి. కోడి పుంజు అయితే నెంబర్ 1గా ఉంది, చూడక్కర్లేదండి అసలు. చూడండి, కోడిపుంజి అయితే పెంపుడు కోడిపుంజి అండి. ఇది కనీసం 5,000 చెప్పాడండి. 4,500కి అయితే ఫైనల్ ఇచ్చేస్తున్నాడు. చూడండి, మంచి అగ్రెసివ్గా ఉంది కోడిపుంజి అయితే. మంచి హైట్ ఉంది. దీని వెయిట్ వచ్చేపాటికి 3 కేజీల దాకా ఉంటుందండి. మంచి యాక్టివ్గా ఉందండి కోడిపుంజి అయితే. చూడండి, ఇక్కడ ఎక్కువగా ఈ నాటుకోళ్ళ సంతలో అయితే ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూరు నుంచి తీసుకొచ్చి ఇట్లా బుట్టలతో ఈ కోళ్ళు అనేది అమ్ముతూ ఉంటారండి. ఇవేంటంటే ఇళ్ళ కాడ శ్రద్ధగా పెంచుకున్న కోడి పుంజులేనండి. మంచి యాక్టివ్గా ఉంటాయి, మంచి హెల్తీగా ఉంటాయి. రేటు కూడా చాలా రీజనబుల్గా ఇస్తారు. ఈ అన్నల దగ్గర అయితే చాలా తక్కువ ధరల్లో అయితే ఈ కోడి పుంజులు కానీ కోడి పుట్టలు కానీ మనకి ఈ సంతలో అయితే దొరుకుతాయండి. చూడండి, కోడి పుంజులు అయితే చాలా వచ్చినాయండి ఈరోజు. ఈ రేటు కూడా రీజనబుల్గా చెప్తున్నారు. ఈ కోడి పుంజు ధర వచ్చేపాటికి 4,500 చెప్తున్నాడండి. 4,000కి అయితే ఫైనల్ ఇచ్చేస్తున్నాడు. ఒక్కో పుంజు ఒక రేటు ఉందండి. 2,500 ఉంది, 4,000 ఉంది, 5,000 ఉంది. అలా రేటుని కోడిని బట్టి రేట్లు ఉన్నాయండి. ఈ కోడి వెయిట్ వచ్చేప్పటికి ఒక కోడి పుంజు అయితే 4 కేజీల దాకా ఉందండి. ఒక కోడి పుంజు 3 కేజీల దాకా ఉంది. అలా ఒక కోడి పుంజు ఒక వెయిట్ రేట్లను బట్టి కూడా డిఫరెంట్ రేట్లు కూడా ఉన్నాయండి.
ఈరోజు పుంజులు అయితే చాలా బాగా ఉన్నాయండి, మంచి అగ్రెసివ్గా ఉన్నాయి పుంజులన్నీ. ఇవన్నీ పెంచుకునే కోడి పుంజులేనండి. రేట్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి. మీకు కావాలంటే మార్కెట్కి వచ్చి తీసుకున్నట్టయితే చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లు అయితే కోడి పెట్టలు కానీ కోడి పుంజులు కానీ తీసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ జాంకాయలు కూడా అమ్ముతున్నారు. ఈ జాంకాయలు అయితే లోన రెడ్ కలర్లో ఉంటాయండి, చాలా స్వీట్గా ఉంటాయి. ఈ కేజీ వచ్చేపాటికి 100 రూపాయల దాకా అమ్ముతున్నారు. చాలా అంటే చాలా తియ్యగా ఉంటాయండి జాంకాయలు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చుట్టుపక్కల పల్లెటూరు నుంచి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ మామిడికాయలు కూడా అమ్ముతున్నారండి. ఇవి నూజివీడి రసాలు కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారు. బంగినపల్లి నూజివీడి రసాలు, అలా మామిడికాయల రకాలు కూడా ఇక్కడ ఈ మార్కెట్లో అయితే సేల్ చేస్తున్నారండి. చూడండి, రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇప్పుడే స్టార్టింగ్ అయినాయండి మామిడికాయలు. ఈ సీజన్లో ఈ సంవత్సరం అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ అయినాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. చూడండి, రేట్లు అయితే చాలా రీజనబుల్గా చెప్తున్నారు. ఈ బాబాయ్ అయితే ఈ మామిడికాయలు అమ్ముతున్నాడండి. చూడండి, ఇవన్నీ మామిడికాయలేనండి. ఇట్లా బండి మీద గంపలు పెట్టి అమ్ముతూ ఉంటాడండి. ఇవన్న చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇవి డజన్ వచ్చేపాటికి 400, 450 అలా రేట్లు అయితే ఉన్నాయండి అన్న దగ్గర. చాలా అంటే చాలా పెద్ద కాయలు అయితే తీసుకొచ్చాడండి. చాలా అంటే చాలా బాగుంటాయి కాయలు అయితే, మంచి టేస్టీగా ఉంటాయండి కాయలు. చూడండి, ఇక్కడ కాయగూరలు కానీ కొబ్బరికాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఇక్కడ ఆకుకూరలు కానీ అన్నీ డైలీ ఇక్కడ సంత అయితే జరుగుతుందండి. మార్నింగ్ 5 నుంచి 10 వరకు అయితే ఈ షాపులు అయితే రన్ చేస్తారండి. ఈ డైలీ ఉండే షాపులు అండి. ఏలూరు చేపల మార్కెట్కి అయితే వచ్చామండి. ఒకసారి చేపలు కూడా చూసేయండి. చేపలు అయితే ఈరోజు అయితే బాగా వచ్చినాయి. కొరమెల్లు వచ్చినాయి, బొచ్చులు, రాగెండ్లు, అన్ని రకాలైన చేపలు కూడా వచ్చినాయండి. చూడండి, బంగారపు తీగలు, చాలా పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి. చూడండి, దగ్గర 5 కేజీల దాకా చేపలు ఉన్నాయండి. పెద్ద పెద్ద కొరమెల్లు కూడా ఉన్నాయి. చూడండి, రేట్లు అయితే చాలా రీజనబుల్ అండి. కేజీ వచ్చేపాటికి చేప 170 కానీ స్టార్ట్ ఉందండి. ఇలా రేట్లు అయితే చేపను బట్టి రేట్లు అయితే ఉన్నాయండి. అన్ని రకాలైతే చేపలు అయితే ఈ మార్కెట్లో అయితే లభిస్తున్నాయి.
చూడండి పెద్ద పెద్ద చేపలు ఉన్నాయండి ఎక్కువగా. చాలా అంటే చాలా పెద్ద చేపలు ఉన్నాయి. దగ్గర దగ్గర 5 కేజీల పై నుంచే ఉన్నాయండి. ఈ చేపలు వచ్చి కేజీ వచ్చేపాటు 170 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి. అన్ని రకాలైన చేపలు ఉన్నాయండి. చూడండి ఈ సముద్రం పాంప్లెట్లు అండి. సముద్రం చందువాలు అంటారు. అవి కూడా మీకు రేట్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. చాలా అంటే చాలా తక్కువ రేట్లు అయితే ఈ వారం అయితే ఈ మార్కెట్లో చేపలు అయితే అమ్ముతున్నారండి. ఇక్కడ కాలువ చేపలు కూడా అమ్ముతున్నారండి. కాలువ చేపలు చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. ఈ పాల పరిగెలు అంటారండి. ఇవి చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూడండి ఇక్కడ అన్ని రకాలైన చేపలు అయితే చిన్న చేపలు కానించి 10 కేజీల చేపల దాకా అయితే ఈ మార్కెట్లో అయితే దొరుకుతాయి. మీకు కానీ ఈ చేపలు కానీ కావాలంటే కనుక మార్కెట్కి వచ్చి తీసుకోండి. చాలా అంటే చాలా ఫ్రెష్గాను చాలా చాలా తాజాగా ఉంటాయి. చాలా బాగుంటాయండి టేస్ట్గా. రెండు ఎనభైకి నేను తెచ్చాను. పెద్ద ఏది చేయమని చేస్తాయి. ఈ చెయ్యి ఏది చేయమని చేస్తాయి. 12 పీతలు వస్తాయి. Thank you for watching VV Kumar Vlogs 5.